హాయ్ అండి, అందరికీ నమస్తే. బమాస్ కిచెన్కు స్వాగతం. ఇవాళ మన కిచెన్లో ఒక టేస్టీ మయన్మార్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మయన్మార్ స్ట్రీట్ ఫుడ్ అండి. దీన్ని లెత్తం అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త పుల్లగా మరి కాస్త కారంగా దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకెందుకంటే ఆలస్యం, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు పచ్చి శనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్లోనే పప్పుని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పప్పుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 20 వరకు ఎండుమిర్చి వేసుకోండి. చూడండి, ఎండుమిర్చిని ఇలా చిన్నగా చీల్చుకొని వేసుకోండి. ఇలా చేయడం వల్ల వేపేటప్పుడు ఎండుమిర్చి పేలకుండా ఉంటుంది. చూడండి, ఇలా వేగాక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక కప్పు వెల్లుల్లి ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకొని ఆయిల్తో సహా ఈ వెల్లుల్లి ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు చల్లారిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. అదేవిధంగా ఎండుమిరపకాయలను కూడా పైన బొడ్డు తీసేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఓ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి నీరు వేసుకొని నానబెట్టి చింతపండు గుజ్జు నుంచి రసం తీసి ఒక కప్పులోకి వేసుకోండి. ఇప్పుడు 150 గ్రాములు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని ఒక బౌల్లో వేసుకోండి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా క్యాబేజీని కట్ చేసుకోండి. తర్వాత 4 మీడియం సైజు క్యారెట్స్ని కూడా ఇలా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అదేవిధంగా ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత 6 మీడియం సైజు బంగాళదుంపల్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టి చల్లారాక బంగాళదుంపల మీద ఉన్న చెక్కు తీసేసి ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పటి వరకు మనం లెత్తో కోసం రెడీ చేసుకున్న వీటన్నిటిని ఇలా బౌల్స్లో వేసుకోవాలండి. దీని ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ దీని టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఎలా మనం కలుపుకోవాలో ఒకసారి చూద్దాం. ఒక బౌల్లోకి అరకప్పు రైసు, గుప్పెడు క్యాబేజ్, క్యారెట్, కొద్దిగా బంగాళదుంప, ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, కారం 1.5 టీ స్పూను, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, చింతపండు రసం 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి తగినంత వేసి వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోండి. ఇక్కడే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కలుపుకోండి. అలానే కారం ఎక్కువ తినేవాళ్ళు మరి కాస్త కారం పొడిని కలుపుకోండి. ఇలా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. దీన్ని మనం తినే ముందే కలుపుకోవాలండి. కలిపేసి అలా వదిలేస్తే చప్పగా అయిపోతుంది. అంతేనండి, బర్మీస్ ఫుడ్ లెత్తోని మనం ఇంట్లోనే ట్రై చేయొచ్చు. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.